గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించి బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇక స్వాతంత్ర దినోత్సవ రోజున అర్ధరాత్రి ఎల్బీనగర్ పోలీసులు థర్డ్ డిగ్రీలో తీవ్ర గాయాలైన బిఎన్ రెడ్డి నగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళ లక్ష్మిని పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారాయన. ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆమె పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన తీరు అమానుషమని చెప్పారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించి చితక బాధడం దుర్మార్గమన్నారాయన. నగరం నడిబొడ్డున జరిగిన సంఘటనకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వడ్త్య లక్ష్మీబాయి అనే ఒక గిరిజన మహిళను భారతదేశానికి ఏ రోజైతే స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు ఆగస్టు 15 ఈ నెల రాత్రి 11 గంటలకు ఎల్బీ నగర్ పోలీసులు అక్రమంగా నిర్బంధించి ఒంటరి మహిళను అక్రమంగా నిర్బంధించి లాఠీలతో పోలీస్ స్టేషన్లో విచక్షణారహితంగా కొట్టిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. మరి బహుజన్ సమాజ్ పార్టీ మొత్తం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నది. ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి, కోకొల్లలు జరిగినాయి. మరి ఒకవైపు చైత్రబాయి, తర్వాత నేరేళ్లలో మరి హరీష్, అట్లా 8 మంది మీద ఘోరంగా పోలీసులు 4 రోజులు చిత్రహింసలు చేయడం. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో 4 సంవత్సరాల క్రితం మరియమ్మ అనే ఒక మహిళను అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు థర్డ్ డిగ్రీ టార్చర్ పెడితే ఆమె పోలీస్ స్టేషన్లోనే చనిపోవడం. మరి ఈరోజు మన కళ్ళ ముందరనే లక్ష్మీబాయి అనే ఒక ఒంటరి మహిళను, ఇళ్లల్లో పని చేసుకునే మహిళ 10 సంవత్సరాల క్రితమే భర్త చనిపోతే ఉన్న 2 పిల్లలను చాలా జాగ్రత్తగా ఇళ్లల్లో పని చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నది. ఆమెను ఏ చేయని నేరానికి పోలీసు వాళ్ళు తీసుకొని పోయి మరి పోలీస్ స్టేషన్లో పెట్టి, మరి బిడ్డ పెళ్ళి ఉంది, వాళ్ళ బిడ్డ పేరు పూజ, ఆమె పెళ్ళి ఉంది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి పత్రిక కూడా తయారవుతూ ఉన్నది. మరి ₹3 లక్షల ఆమె చెవిలో కమ్మలు కూడా దోచుకోవడం అంటే పోలీసులా లేకపోతే దోపిడి దొంగల, పోలీసుల రాక్షసుల అనేది ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మరి గిరిజన సంక్షేమ ముఖ్యమంత్రి అంటున్నారు, అదేవిధంగా సంక్షేమ ముఖ్యమంత్రి అంటున్నారు, అంబేద్కర్ అంతటి వాడు అని ముఖ్యమంత్రి తనకు తానే పొగడుకుంటా ఉన్నాడు.